హాయ్ ఫ్రెండ్స్, టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 0008కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 8 మార్నింగ్ 7:30 AM వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఈరోజు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ రీసెంట్గానే ఒక ట్వీట్ వేశాడు. అదేంటంటే ప్రెజెంట్ గ్లోబల్లో నడుస్తున్న ప్రాసెసర్ షార్టేజ్ వల్ల నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోయే ఐఫోన్ 18 మీద ఎఫెక్ట్ పడుతుందంట. అంతేకాదు యాపిల్ నెక్స్ట్ Q3లో సరిగ్గా పర్ఫామ్ చేయదు అని కూడా చెప్పాడు. అండ్ యాపిల్ నుంచే ఇంకొక బాంబ్ ఏంటంటే నెక్స్ట్ మంత్ లాంచ్ అవబోయే 18 సిరీస్ ఫోల్డబుల్ ఫోన్ దాదాపు $2,000 పైన ఉండబోతుందంట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్క్రీన్లో కనిపిస్తున్న వీళ్ళిద్దరూ కర్ణాటకకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అంట. స్టార్టింగ్లో 2 months బాగానే మాట్లాడుకున్నారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి లాస్ట్ 6 monthsగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేదాకా వచ్చింది. సో లాస్ట్ 3 months నుండి డైలీ వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగి ఆ గొడవలు కాస్త పెద్దవి అయినాయి అంట. సో వీడు పేషెన్స్ కోల్పోయి ఆ అమ్మాయిని హతమార్చాడు. గర్ల్స్, మీకు ఈ జనరేషన్లో ఇంట్లో వాళ్ళ నుంచే సేఫ్టీ ఉండదు. బయట వాళ్ళని నమ్మి అంత గుడ్డిగా వెళ్ళకండి. బాయ్స్ మీరు కూడా బయట వాళ్ళని ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు. మనకెందుకురా ఈ లవ్వులన్నీ, నాలాగా ప్రశాంతంగా ఉండండి ఏమి లేకుండా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సోషల్ మీడియాలో ఏఐతో క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియోస్ మీద సినీ ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ రియాక్ట్ అయ్యారు. నేను వాళ్ళెవరి పేర్లు మెన్షన్ చేయదలుచుకోవాలా, కానీ ఒక్కళ్ళ పేరు మెన్షన్ చేస్తా, అది కూడా పెద్దగా చేయను. మృణాల్ ఠాకూర్ గారు రీసెంట్గానే తన మీద వచ్చిన వీడియోస్ మీద రియాక్ట్ అయ్యారు. చెప్పాలంటే చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. సో ఆ ప్రొఫైల్ని మెన్షన్ చేస్తూ, ఏదైతే ఆ వీడియోస్ని పోస్ట్ చేశాడో ఆ ప్రొఫైల్ని మెన్షన్ చేస్తూ ఏమున్నా కోర్టులో తెలుసుకుందాం, లీగల్గా ప్రొసీడ్ అవుతాను నేను అని చెప్పి చాలా అగ్రెసివ్గా ట్వీట్ వేశారు. అలాగే అలాంటి వీడియోస్తో ఎఫెక్ట్ అవుతున్న నార్మల్ పీపుల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నేను మీకు సపోర్ట్ ఉంటాను, లీగల్గా ప్రొసీడ్ అవుదాం అని చెప్పి ట్వీట్ వేశారు. సో ఇలాంటి ఇష్యూస్ మీద రీసెంట్గానే గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, జనరేట్ చేసిన తర్వాత లేబుల్తో వస్తుంది ఇక నుంచి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి పర్టిక్యులర్ ఇది డిలీట్ చేయాలి మీ ప్లాట్ఫామ్ నుండి అని అంటే 2 to 3 hours డిలీట్ చేయాలి. అలా డిలీట్ చేయకపోతే ఆ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్తో కావచ్చు, వీడియోస్తో కావచ్చు, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ రన్ చేస్తున్నారు. సో మీ ఛానల్స్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజెస్ రిస్క్లో ఉన్నాయి. అలాంటి అబ్యూజివ్ కాంటెంట్ పోస్ట్ చేసి ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఇక మీదట ఎప్పుడు పోస్ట్ చేయొద్దు. వేరే వాళ్ళు ఎవరన్నా పోస్ట్ చేస్తున్నా ఎంకరేజ్ చేయొద్దు. సో వెంటనే ఆ పర్టికులర్ అకౌంట్కి రిపోర్ట్ కొట్టండి. నెక్స్ట్ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ S25ని 62,999కి సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డు ఉంటే ఎక్స్ట్రా 7,400 డిస్కౌంట్ ఉంటుంది. లేకపోతే HDFC అండ్ SBI కార్డ్స్ మీద 4,000 డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ డీల్ వచ్చేసి అమెజాన్లో సామ్సంగ్ S25 Ultra 94,999కి సేల్ చేస్తున్నారు. HDFC కార్డ్స్ మీద 5,000 డిస్కౌంట్ వస్తుంది. సో ఈ 2 డీల్స్ని చెక్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఈ 2 ఫోన్స్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బీహార్లో ఒక హాస్పిటల్లో నర్స్ నెగ్లిజెన్సీ వల్ల ఒక అమ్మాయి హ్యాండ్ తీసేశారు. అసలు ఏం జరిగిందంటే బీహార్లో ఒక అమ్మాయి ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుందామని హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న నర్సు నెగ్లిజెన్సీ వల్ల ఇంజెక్షన్ సరిగ్గా ఇవ్వకపోవడంతో ఆ ఇంజెక్షన్ వెయిన్లోకి వెళ్ళాల్సింది ఆర్టరీలోకి వెళ్ళి టిష్యూస్ బాగా డ్యామేజ్ అయ్యాయి. అలా టిష్యూస్ బాగా డ్యామేజ్ అవడంతో వేరే పార్ట్స్కి ఎఫెక్ట్ అవ్వకముందే ఆ హ్యాండ్ని తీసేశారు. సో ఇయర్ ఇన్ఫెక్షన్ చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్ళిన ఒక అమ్మాయి లైఫ్ ట్రాజడీగా మారిపోయింది. సో ఈ రోజుకి ఇంతే గైస్. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.